నమస్తే అండి. ఈరోజు జరిగినటువంటి దాడి మహా న్యూస్ ఛానల్ మీద ఏదైతే ఉందో అది అగ్గి రాజేసుకుంది. తప్పనిసరిగా కేటీఆర్ వర్సెస్ మీడియాగా మారబోతుంది. దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు. ఎందుకంటే ఈ రోజున చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఇప్పటికే ఇది తీవ్ర అగ్గి రాజేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. ఇలాంటి స్థితిలో మీడియాలో కూడా చాలా హైప్ క్రియేట్ అయింది. దీనికి సంబంధించినటువంటి ఆడియోస్ కనుక ఏమైనా బయటకు వస్తే అదొక సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఇప్పటికే కొన్ని వందల వేల మంది ఫోన్స్ ట్యాప్ జరిగిందని చెప్పేసి ఏకంగా వైఎస్ షర్మిల గారి, విజయమ్మ గారి ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగింది అనేది వార్త యొక్క సారాంశం. అదేవిధంగా మన తెలుగు సినిమాకు సంబంధించినటువంటి హీరోయిన్స్ విషయంలో కావచ్చు, హీరోల విషయంలో కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకుల విషయంలో కావచ్చు, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, సో ఇలాంటి వ్యక్తులందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుతున్న టైంలో మహా న్యూస్ కావచ్చు, మరో టీవీ ఛానల్ కావచ్చు, మరో మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కావచ్చు, పేపర్స్లో కావచ్చు, రోజుకు ఒక కథనం అయితే వస్తూ ఉంది. కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో అయితే లైవ్ ఇస్తానే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మా నాయకుడి మీద నువ్వు ఎలా లైవ్ ఇస్తావు, మా దగ్గర నిజ నిరూపణ కాకుండా ఏ విధంగా చూపిస్తావు అని చెప్పేసి వెళ్ళి ఆ మహా న్యూస్ ఛానల్ మీద విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి. సో ఈ విధ్వంసం సృష్టించిన క్రమంలో వీళ్ళు చేసినటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో ఏకంగా రాడ్లు, బడిసెలు ఏ పడితే పట్టుకొని పోయి ఆ దొరికినట్టు వగలగొట్టినారు. 2 అంతస్తుల పైన ఉన్నటువంటి కిటికీ అద్దాలను కూడా వగలగొట్టినారు. అదేవిధంగా కింద పెట్టి పార్క్ చేసినటువంటి కార్ల అద్దాలు కూడా వగలగొట్టినారు. వింటేందంటే ఆ కారులో ఆ మహా న్యూస్ ఛానల్ యాజమాన్యానియా లేదంటే అక్కడికి వచ్చినటువంటి గెస్ట్లువా ఎవరైనా కూడా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు చేసినటువంటి పరిస్థితి. ఈ దారుణమైన ధాస్టిక్ ఏదైతే ఉందో దీనికి తప్పనిసరిగా ఎవరైతే చేసినారో వాళ్ళందరూ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద వేసేస్తారు. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వచ్చి మారణాయుధాలతో చంపడానికి వచ్చినారని చెప్పేసి కేసులు పెడతాడు వంశీ గారు. అదేవిధంగా కేటీఆర్ గారిని అసలు మెయిన్ టార్గెట్ కాబోతున్నాడు. ఇంకా రేపటి నుంచి ఆయన గట్టిగా టార్గెట్ చేస్తే ఆంధ్ర న్యూస్ ఛానల్స్ అని కాదు, ఉన్న న్యూస్ ఛానల్స్ అని గట్టిగా టార్గెట్ చేయబోతే ఒకటి 2 తప్పిస్తే కనుక ఇప్పటి నుంచి ఇంతవరకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వర్సెస్ ఆయన ఎవరు కేటీఆర్ అన్నట్టుంది. ఇక ఇప్పటి నుంచి వచ్చేసి కేటీఆర్ వర్సెస్ న్యూస్ ఛానల్స్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారబోతోంది. ఇప్పటి నుంచి తెలంగాణ రాజకీయం కూడా మహారంజుగా ఉండబోతోంది.